ఒకసారి ఈ మందిరం క్లీన్ చేస్తుంది ఒక ఆమె, దేవుని మందిరం ఆ మొక్కతో చేస్తుంది. సంఘంలో ఉన్న ఒక పెద్ద చైర్లో కూర్చున్నాడు, కాలు మీద కాలేసి కూర్చున్నాడు. మాయ్ ఆ మూల కొంచెం మట్టి ఉంది, క్లీన్ చేయాలి చేస్తుంది పాపం. ఇటువైపు చైర్ వేసుకున్నాడు తీసి, ఇక్కడ కూడా ఉందమ్మా క్లీన్ చేయి. ఈయన చర్చి ఎల్డర్ కదా, రైట్ అంతా అయిపోయింది తర్వాత అప్పటికే కొంచెం చీకటి పడుతుంది. ఆమె అన్నాడు, అమ్మా మరి ఆయన ఆటోకి డబ్బులు ఇమ్మంటావా, వెళ్తావా? లేదయ్యా నాకు కారు ఉంది, కారులో వెళ్తాను. కారు ఉందా నీకు? పైకి వెళ్ళగానే చాలా పెద్ద కారు ఎక్కుతుంటే దగ్గరికి వచ్చాడు ఆ ఎల్డర్. అమ్మమ్మ మీరెవరంటే వెంటనే తన దగ్గర ఉన్న విజిటింగ్ కార్డు తీసి ఇచ్చింది. ఆమె ఆ దేశంలో ప్రముఖ ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీకి ఆమె CEO. ఆ సాఫ్ట్వేర్ కంపెనీలోనే ఈయన ఎంప్లాయీ. ఇప్పుడు వరకు బాస్ని ఏ రోజు చూడలేదు, బాస్ ఏ రోజు దగ్గర రానివ్వదు. పేరు తెలుసు కానీ ఆ ముఖం తెలియదు. ఒక్కసారిగా ఆ CEO తన బాస్ తనకని తెలియగానే ఒక్కసారిగా ఆశ్చర్యపడమ్మా, మీరు దేవుని మందిరానికి వచ్చి ఏం క్లీన్ చేయకూడదా? CEO అయితే క్లీన్ చేయకూడదా? ఉపచారం చేయకూడదా? ఉన్నతమైన స్థానంలో ఉంటే దేవుని పని చేయకూడదా? అది కట్ చేయండి ముందు. ఏదైనా ఎలాంటి వారమైనా కులమైనా ఏదైనా గేటు బయటే. దేవుని మందిరంలోనికి వచ్చినంత మనం అందరము సమానమే.